కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఇరిగేషన్ అండ్ రూల్స్ ద్వారా అలాగే తాగునీటి మీద పెట్టాను. ఒక ఆన్సర్ లేదు, అదేదో వర్క్ వచ్చింది వర్క్ చేశామని దాన్ని నాణ్యత ప్రమాణం కలిపి మనకు తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఏదో కొనుగోలు చేసాం, అక్కడ పైపులు వేసాం, గాజులు తవ్వాం తప్పించి తాగునీరు అందిస్తామనే గ్యాస్ కలిపి ఇవాళ లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంది. దానిపైన కలిపి మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఎన్నో ప్రాధాన్యత రంగాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ సీజన్ లో సాగునీరు అందించాలి. తాగునీరు కట్టడాలు లేకుండా తాగునీరు అందించవలసిన తక్షణ కర్తవ్యం ప్రధాన చూశారు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఉదాహరణకి కనస్థలం రెవెన్యూ ఆఫీసులో ఒక సంఘటన జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత ఓ ల్యాండ్ లొకేషన్ కోసం స్వయంగా నేను ఫోన్ చేస్తే దాదాపు 20 రోజులు లొకేషన్ చేయకుండా ఇబ్బంది పెట్టించారు. అంటే సరే, ఒక పార్లమెంట్ సభ్యుడిగా నామినేషన్ చేసిన తర్వాత కాస్త ప్రయత్నం ఉంటుంది. నాకేట్లా జరిగితే సామాన్య పరిస్థితి అంటే ఏ స్థాయిలోకి ఉద్యోగ వర్గాలు ఇలా బాధేస్తుంది. అందరినీ తప్పటము. చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కొంతమంది పనిచేశారు. కానీ ఇది చూడాలి. అలాగే వ్యవస్థ మీద చాలా గౌరవం ఉన్న వ్యక్తులు మేము వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014లో మంత్రి గారు శ్రీకాకుళం జిల్లాని చాలా అద్భుతంగా అన్ని గాడిలో పెట్టి ఒక లైన్ పెడితే ఈ రోజు మన మాటల్లో కూడా మనం చూసాం. మాకు అదే ఆవేదన ఉంది. ఎంత స్కీమ్స్ సాగునీటి వనరుల్ని అద్భుతంగా చేసి, ఎందుకంటే మంత్రులందరూ కూడా ఆయన్ని ఒక సర్కిల్ తీసుకొని చాలా ఫండ్స్ తీసుకొని చేస్తే నిరుపయోగం చేశారు. అలాంటి ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. అలాగే చాలా దయచేసి ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వం ఇది, అందరూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా మాకు అవకాశం కల్పించారు. భారీ విజయంతో ఒక ఎమ్మెల్యేలకి మా ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు కనుక దయచేసి యంత్రాంగాన్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ పట్ల మాకు చాలా గౌరవం. అలాగే చాలా మంది మనోభావాలు కూడా మేము గౌరవించాలి. మిగతా సమయంలో కూడా ప్రజా అభిప్రాయాలు కూడా తీసుకొని దృష్టి తీసుకురావాల్సిన అవసరం మాకు ఉంది కనుక ఎగ్జాంపుల్ గా మా దగ్గర చెప్తున్నాం. మిగతా సమస్యలు కూడా ఉన్నాయి. హాస్టల్ సీట్ల విషయంలో కూడా మోడల్ స్కూల్ కానీ కస్తూర్బా హాస్టల్ కూడా వారిని ఎంపిసి ఎవరు నచ్చినట్టు వాళ్ళకి ఎంపిక చేసి ఇస్తారు. ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యాం, ఎమ్మెల్యేలు మేము ప్రజాప్రతినిధులు మేము చాలా మంది ఎన్నికయ్యాం కనుక ఒకసారి ఒత్తిళ్లు ఉన్నాయి. దయచేసి పేదవాళ్ళకి ఇవ్వండి, ఎవరికి ఇచ్చినా సరే అది కూడా ఒకసారి రివ్యూ చేయండి. గతంలో మీరు ఏదైతే పథకాలు కానీ లేకపోతే ఇతర అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే పర్యవేక్షణ మాత్రం ఉండాలి. పర్యవేక్షణ చాలా అవసరం. పర్యవేక్షణ లేకపోతే వ్యవస్థకి ఇబ్బంది వస్తుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన కానీ, మాకున్న జిల్లా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రులు మా మీద కానీ, ఆ సెక్రటరీ అధికారులు కానీ ఎవరైనా సిబ్బంది తప్పు చేస్తే ఆ ప్రభావం కూడా మాకు ఉంటుంది. దయచేసి దాన్ని సహకరించమని ఫస్ట్ సమావేశం మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా అవసరం. మనం అందరం కూడా సమన్వయం చెందాలి. అధికారం ఎందుకంటే 5 ఏళ్ల పాటు ప్రతి సంభవం గ్రీవెన్స్ ఇచ్చాను. చాలా మంది రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే జేసీ గారు కూడా వందలాది రెస్పాండ్ అయ్యారు. వారు కూడా వారికి ఈ సభ ద్వారా ప్రత్యేకంగా మీకు అభినందన తెలియజేసుకుంటున్నాం. అలాగే చాలా మంది రెస్పాండ్ అయ్యారు. అలాగే అంత నిర్లక్ష్యం కూడా వ్యవహరించారు. దయచేసి నేను బాధ్యతగా చెప్తున్నాను. మిగతా వారికి రైతు మోటివేషన్ చేయాలంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతుందో ప్రత్యక్షంగా చూశాను. ఉదాహరణకు ఒకటే ఎగ్జాంపుల్ గా చాలా ఉన్నాయి. దయచేసి దాన్ని సాధించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. పిహెచ్లు కూడా 2 గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్స్ ఉన్నాయి. ఆ పిహెచ్ కూడా మెరుగుపడుతుందని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.